కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో టీడీపీ నాయకులు విధ్వంసం సృష్టించారు. దళిత కుటుంబానికి చెందిన భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవీల ఇంటిని ధ్వంసం చేశారు. అర్ధరాత్రి విరుచుకుపడ్డ టీడీపీ నేతలు ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను బయటకు లాగి పడేశారు. 2 జేసీబీలతో ఇల్లు మొత్తాన్ని నేలమట్టం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ రహదారిపై ధర్నాకు దిగారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధులకు కానీ మరి వాళ్ళ అనుయాయులకు అదుపు లేకుండా పోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో లోకేష్ రచించిన రెడ్ బుక్ పరిపాలన మరి ఈరోజు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎస్సీలు అయితేమి, బీసీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, మైనార్టీలు అయితేమి మరి వీళ్లకు మరి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రత్యేకమైన ఉదాహరణ మరి ఈరోజు జరిగిన సంఘటన. ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుయాయులు ఏమనుకుంటే అది జరుగుతుంది. వాళ్ళకు న్యాయం లేదు, అన్యాయం లేదు. ఇది మనది అంటే అర్ధరాత్రి కాదు, ఎప్పుడైనా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్న పరిస్థితి మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చకపోగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు, దౌర్జన్యాలు, హింసలు, మానభంగాలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. కూతవేటలో కలెక్టర్ ఆఫీసు ఒక 1/2 కిలోమీటర్లో కలెక్టర్ బంగ్లా ఉంది. కలెక్టర్ అక్కడ ఉన్నాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. చూడకుండా ఆ ఇండ్లుని కూలదోరడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఒక పక్కల మహిళలు ఆర్తనార్థాలు పెడుతున్నా కానీ ఈ కుటుంబ ప్రభుత్వంలో పట్టించుకోకుండా అంత దౌర్జన్యంగా చేయడం అనేది చాలా దారుణం. చూస్తున్న కట్టుబట్టలతో వాళ్ళు ఈరోజు నడి రోడ్డు మీద నిలబడ్డారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తాం. మేము వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతాం కూడా తెలియజేసుకుంటాం. కడపలో టీడీపీ నేతల అరాచకానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి సెంటర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేకి దగ్గరగా బంధువులుగా ఉన్నటువంటి వ్యక్తులు నిన్న రాత్రి అర్ధరాత్రి 11:30-12 గంటల సమయంలో 2 జేసీబీలు తీసుకొచ్చి ఇంటిని మొత్తాన్ని కూడా కూల్చివేశారు. ఏదైతే బాధితులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఎర్రముక్కపల్లి సర్కిల్లో ఉన్నటువంటి ఈ ఇంటిని మొత్తం ఇంట్లో సామాను కూడా బయటకు తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఏదైతే మొత్తం కూడా దారుణంగా జేసీబీలు పెట్టి కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కటి కట్టుబట్టలతో సహా వాళ్ళు రోడ్డు మీద నిలబడినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది రాత్రి? 11:30-12 మధ్యలో సుమారు ఒక 100 మంది జేసీబీలని 2 జేసీబీలని తీసుకొచ్చి ఇంట్లో ఉన్నామన్నా మేము పనుకొని నిద్రపోతున్నాం. పిల్లోళ్ళం ఉన్నాము, పెద్దోళ్ళు ఉన్నాము, ముసలోళ్ళం అందరం ఉన్నాము. కానీ విచక్షణ రహితంగా కనీసం మమ్మల్ని డోర్ కొట్టి కూడా లేపలేదు. మాకు ఆ జేసీబీల సౌండ్ రావడం వల్ల మేము లేచి వచ్చినాం. మేము లేచి బయటకు వచ్చేసరికి కాంపౌండ్ గోడ అంతా పడగొట్టేసినారు. సెల్ ఫోన్ లాగేసుకున్నారు. అలాగే మెల్ల ఉండే మంగళసూత్రాలతో కూడా లాక్కపోయినారన్న వాళ్ళు. ఎందుకు ఇలా చేశారమ్మా? వాళ్ళు ఏమన్నా డిస్ప్యూట్ ఉందా? ఈ స్థలము కొంచెం మేము కొదవ పెట్టినామన్నా 19 లక్షలు అనుకుంటున్నాము. వాళ్ళకైతే ₹1,00,00,000 అయితే కట్టేసాం. మేము వడ్డీతో కూడా కలిపి ₹1,00,00,000 అయితే కట్టేసాము. ఎవరు చేశారమ్మా ఇదంతా? రాత్రి ఎవరెవరు వచ్చారు? ఎవరెవరో మనకు తెలియదన్న. సుమారు ఒక 100 మంది, చాలా మంది, అంతా పిల్ల వాళ్ళే వచ్చినారు. వాళ్ళంతా వచ్చి ఏం కూడా మాట్లాడనివ్వలేదు. సెల్ ఫోన్ లాక్కున్నారు, మా పైన దాడి చేసినారు. కనీసం కట్టుబట్టలతోనే బయటికి లాగేసినారు మమ్మల్ని. 10-15 నిమిషాల్లోనే ఇంత పని చేసేసినారన్న. మాకు ఇప్పుడు ఉండడానికి మాకు నీడ లేదు. వీళ్ళంతా మాధవిరెడ్డి కడప నియోజకవర్గం ఎమ్మెల్యే బంధువులు ఈ విధంగా చేయించినారన్న. ఎమ్మెల్యే గారి బంధువులు దగ్గర చాలా దగ్గర బంధువులు. లక్ష్మణ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, ద్వారకానంద్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఈ ఆస్తి మీద కన్నేసినారు. ఇది మెయిన్ రోడ్లో ఉన్నందువల్ల చాలా లక్షలు, కోట్లు పోతున్నాయి. అందుకని వదలలేదు. వీళ్ళు ముగ్గురు రాత్రికి రాత్రే మాట్లాడుకొని ఈ విషయము మాధవిరెడ్డి భర్త దగ్గర కూడా పంచాయతీ అయితే పెట్టించినాము. వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. అందరూ కలుసుకొని ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ రాత్రికి రాత్రి వచ్చి ఈ విధంగా అయితే మమ్మల్ని రోడ్డు మీదకి అయితే చేసేసారన్న.
మీరు చెప్పండి అమ్మా, రాత్రి పోలీసులు ఫోన్ చేశారా? చేసినాము. ఏమన్నారు పోలీసుల రెస్పాన్స్ ఎలా ఉంది? పోలీసు వాళ్ళు అంతా అయిపోయినాక వచ్చినారు. మార్నింగ్ వచ్చినారు. మేము రోడ్డు మీద మా ఇంటి ముందే ధర్నా చేసుకోవాలని కూర్చున్నాం. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, రోడ్డు మీదే కూర్చున్నాము. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని రోడ్డు ట్రాఫిక్ వాళ్ళు ఎంతసేపు ట్రాఫిక్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ మేము ఎక్కడ ఉండాలా అనేది మాత్రం ఎవరు చెప్పడం లేదు. అదే మీ పెద్ద పెద్ద ఇండ్లలో జరిగితే మేము మాలోళ్ళమన్నా, మేము బలహీన వర్గాలకు సంబంధించిన కూలి పనులు చేసుకునే వాళ్ళం. మేము రూపాయి కూడబెట్టి అక్కడికి వస్తువులన్నీ సమకూర్చుకుంటే అన్నీ వచ్చి నాశనం చేసిపోయినారు. కనీసం ఇప్పుడు మాకు కట్టుకునే బట్ట కూడా లేదు. పొద్దుటి నుంచి నడు రోడ్డు మీద ఇక్కడే మొహాలు కూడా కడుక్కోకుండా చిన్న పిల్లలతో కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాము. మనం చూస్తున్నాము, చిన్న పిల్లలు కూడా ఇక్కడే రాత్రికి రాత్రి ఇల్లు కూల్చేయడంతో వాళ్ళు కూడా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు కానీ అందరినీ కూడా ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూల్చివేసి వాళ్ళని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ పోలీసులు కానీ ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేది అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. తాము కట్టాల్సింది దాదాపు ₹1,00,00,000 వరకు కట్టినా కానీ ఇంకా దీన్ని కైవసం చేసుకోవాలి, ₹1,00,00,000 విలువ పలుకుతుందనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారు. అది కూడా ఎమ్మెల్యేకి దగ్గర బంధువులే ఈ విధంగా చేశారు. ఎమ్మెల్యే భర్త శ్రీనివాసరెడ్డి దగ్గర కూడా దీని గురించి పంచాయతీ జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.